వెల్కమ్ టు టీశాట్ జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి అంశాలు చూస్తూ ఉన్నాం. ఈ వీడియోలో మనము సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్లో స్పేస్ సెక్టార్కి సంబంధించినటువంటి అంశాలు గమనించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా భారత్ ప్రతిష్టాత్మకంగా రూపొందించుకుంటున్నటువంటి గగన్యాన్ మిషన్కి సంబంధించినటువంటి చాలా వరకు ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షల్లో వస్తున్నటువంటి కోణంలో గగన్యాన్ మిషన్కి సంబంధించినటువంటి అంశాలు, వీటితో పాటుగా మనకు భారత ప్రభుత్వము రూపొందించుకున్నటువంటి వివిధ ఉపగ్రహ వ్యవస్థలకు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ముఖ్యంగా చూస్తే గగన్యాన్ మిషన్కి సంబంధించి వేరియస్ ఆస్పెక్ట్స్లో మనకు క్వశ్చన్స్ అడుగుతున్నటువంటి దరిమిల ఇక్కడ ఇది గగన్యాన్ మిషన్ కోసం ఎంపిక చేయబడినటువంటి రాకెట్ లాంచర్గా మనం చూస్తూ ఉన్నాం. దీనికోసము LVM-3 లేదా GSLV మార్క్ 3 అనేటటువంటి వాహక నౌకలో అవసరమైనటువంటి మాడిఫికేషన్స్ చేసి దాన్నే ఈ గగన్యాన్ మిషన్ కోసం రూపొందించుకోవడం అనేది జరిగింది. ముఖ్యంగా చూస్తే గగన్యాన్ మిషన్లో రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీని వాడాలని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే ఇప్పటికిప్పుడు అది సాధ్యం కాదు. దానికోసం కొంత సమయం పట్టేటటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా మరి అవసరమైనటువంటి మాడిఫికేషన్స్ చేయడం ద్వారా ఈ గగన్యాన్ మిషన్ని చేపట్టేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. ముఖ్యంగా చూస్తే 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి భూ నిమ్న కక్ష లేదా లో ఎర్త్ ఆర్బిట్ అని చెప్పేసి అంటాం కదా, ఈ కక్షలోకి వ్యోమగాముల్ని ముగ్గురిని సుమారుగా 5 రోజుల పాటు అంతరిక్షంలో ఉంచగలిగేటటువంటి సామర్థ్యము ఇస్రోకి ఉన్నా కూడా దీన్ని 3 రోజులకు కుదించడం అనేది జరిగింది. అలా 3 రోజుల పాటు ఇక్కడ ఒక ముగ్గురు వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి తీసుకొని పోయి వారిని అంతరిక్ష కక్షలో గడిపిన తర్వాత తిరిగి భూమికి క్షేమంగా తీసుకొని వచ్చేటటువంటి కార్యక్రమంగా మనకు గగన్యాన్ మిషన్ అనేది కనిపిస్తూ ఉంది. దీనిని 3 అంచెలలో ఏర్పాటు చేయాలని చెప్పేసి మొదటి నుంచి అనుకుంటూ ఉన్నారు. ఈ 3 అంచెలలో మనకు మొదటి 2 వచ్చేసరికల్లా దీంట్లో మానవులు అనేటటువంటి వారు కనిపించరు కాబట్టి వీటిని మానవ రహిత అంతరిక్ష కార్యక్రమాలుగా మనం చూస్తాం. అదేవిధంగా చివరిదైనటువంటి 3వ దానిలో మానవ సహిత అంతరిక్ష కార్యక్రమాలను చేపట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. మరి ఇక్కడ మానవులతో కూడినటువంటి అంతరిక్ష యాత్రను చేపట్టేటటువంటి క్రమంలో అంతరిక్షంలో ఉన్నటువంటి రేడియేషన్ యొక్క ప్రభావము మానవుల మీద ఏ విధంగా ఉంటుందో కనుక్కునేటటువంటి కోణంలో మొదటగా చేపట్టేటటువంటి 2 మానవరహిత కార్యక్రమాలలో భాగంగా వ్యోమమిత్ర అనేటటువంటి ఒక గైనాయిడ్ రోబో అని చెప్తాం, లేదా మహిళలను పోలి ఉన్నటువంటి రోబో గైనాయిడ్ రోబో లేదా ఫెంబోట్ అనేటటువంటి పేరుతోటి దీన్ని మనం చెప్తాము. సో ఈ రోబోను ప్రయోగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి 3వ దాంట్లో వ్యోమమిత్ర ప్రాధాన్యత ఉండదా, ప్రాతినిధ్యం ఉండదా అంటే దీంట్లో కూడా వ్యోమమిత్ర యొక్క ప్రాతినిధ్యం అనేది ఉంటుంది. సో ఇక్కడ వ్యోమమిత్ర ఏం చేస్తుంది అంటే 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి భూనిమ్న కక్షల దగ్గర ఈ అంతరిక్షం నుంచి వచ్చేటటువంటి రేడియేషన్ యొక్క ప్రభావము మానవ జీవనం మీద ఏ విధంగా ఉంటుందో గమనించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఆ ప్రాంతంలో లేదా ఆ ఎత్తులో ఉన్నటువంటి కక్షలలో పరిభ్రమించేటటువంటి సందర్భంగా ఇది మానవ జీవనం మీద ఏ విధమైనటువంటి ప్రభావాలు ఉంటాయో గమనించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. తద్వారా 3వ దశలో చేపట్టేటటువంటి మానవ సహిత అంతరిక్ష కార్యక్రమంలో తన వంతు తోడ్పాటును అందించేటటువంటి కోణంలో మనకు వ్యోమమిత్ర అనేది కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మనకు గగన్యాన్ మిషన్లో ఇంక్లూడ్ చేయబడినటువంటి ఆస్పెక్ట్స్ ఏంటి అనేది గమనిస్తే ఇక్కడ సెంటర్ ఫర్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ దీని ఆధ్వర్యంలోనే వ్యోమగాములకు అవసరమైనటువంటి శిక్షణను అందించేటటువంటి ప్రయత్నం చేస్తారు. దీనికి రష్యాకు సంబంధించినటువంటి స్పేస్ ఏజెన్సీస్ కూడా తోడ్పాటును అందిస్తున్నటువంటి దృష్ట్యా మరి దీన్ని కీలకమైనటువంటి ఒక విభాగంగా మనం గమనిస్తూ ఉంటాం. ఇది బెంగుళూరు కేంద్రంగా ఏర్పాటైనటువంటి అంతరిక్ష కేంద్రంగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక అక్కడ క్రూ మాడ్యూల్ వంటివి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మరి అంతరిక్షంలో మనం పర్యటించేటటువంటి క్రమంలో అక్కడ ఏ విధమైనటువంటి లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ ఉండాలో వాటి మీద కూడా గగన్యాన్ మిషన్లో భాగంగా కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రకరకాలైనటువంటి పరిస్థితులకు అంటే ఇప్పుడు భూమి మీదనే పర్యావరణం యొక్క ప్రభావం అనేది మానవ జీవనం మీద సానుకూలంగాను ప్రతికూలంగాను పడుతున్నటువంటి పరిస్థితులలో మరి అంతరిక్షం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో కనుక్కోవడం కోసము హ్యూమన్ ఫ్యాక్టర్స్ ఇంజనీరింగ్ అనేది పనిచేస్తూ ఉంటుంది.
దీని తర్వాత బయో ఆస్ట్రోనాటిక్స్ అంటే తిరిగి వాళ్ళని భూమి మీదకి తీసుకొచ్చినటువంటి తరుణంలో వారికి ఆ అకామిడేషన్ అనేటటువంటిది అంటే సర్దుబాటు ధోరణి అనేటటువంటిది ఏ విధంగా ఉంటుందో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. దీని తర్వాత అక్కడ వ్యోమగాములు వాతావరణ రహిత పరిస్థితులలో అంతరిక్షంలో ఏ విధంగా నడుచుకోవాలనేటటువంటి కోణంలో క్రూ ట్రైనింగ్ అనేటటువంటిది అంటే సిబ్బందికి అవసరమైనటువంటి శిక్షణను కూడా దీంట్లో భాగంగా అందించడం జరుగుతుంది. అదేవిధంగా హ్యూమన్ రేటింగ్ అండ్ సర్టిఫికేషన్ అనేటటువంటిది కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ మనకు మొదటగా చూస్తే 4 వ్యోమగాములను ఎంపిక చేసుకోవడం అనేది జరిగింది. వీరిలో ఒక ఇద్దరికి ఆర్టెమిస్ 4 అనేటటువంటి ప్రోగ్రాం ద్వారా వీరిని ఒకసారి అంతరిక్షంలోకి తీసుకొని వెళ్ళి తిరిగి వారిని భూకేంద్రానికి తీసుకొని రావడం అనేది జరుగుతుంది. సో మొత్తంగా చూస్తే వాస్తవానికి మనము 2024లో మొదటి దశ గగన్యాన్ మిషన్ చేపట్టాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. మోస్ట్ ప్రాబబ్లీ ఇది డిసెంబర్ వరకు సాకారం అయ్యేటటువంటి అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఒకవేళ 2024లో కనుక మొదటి దశ అయితే 2025లో రెండవ దశ ప్రోగ్రాం అంటే గగన్యాన్ మిషన్ని చేపడతాము. 2026లో మూడవ దశ అంటే మానవ సహిత అంతరిక్ష యాత్ర జరిగేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఈ నెంబర్ గనక అంటే 2024లో గనక మొదటిది సాధ్యం కాకపోతే ఇది 2025లో మొదటి దశ, 2026లో రెండవ దశ, 2027లో మూడవ దశ జరిగేటటువంటి అవకాశం అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ LVM-3కి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ మనం గత వీడియోలో చూసాము. ఇక్కడ ఇరువైపులా కనిపిస్తూ ఉన్నటువంటివి S200 రకానికి చెందినటువంటి స్ట్రాపాన్ మోటార్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతము అంతరిక్ష రంగంలో భారత అంతరిక్ష రంగంలో అత్యంత శక్తివంతమైనటువంటి స్ట్రాపాన్ మోటార్లుగా ఇవి కనిపిస్తూ ఉన్నాయి. మొదటి దశలో మండేటటువంటి రాకెట్లుగా వీటిని మనం చెప్తున్నాం. కోర్ ఇంజిన్గా మనకు L110 అనేటటువంటిది మనకు కనిపిస్తూ ఉంది. దీనిని మరింత పెర్ఫార్మెన్స్ పెంచినటువంటి ఇంజిన్లను వాడడం అనేది జరుగుతుంది. ఇక అప్పర్ స్టేజ్ ఇంజిన్లలో భాగంగా క్రయోజెనిక్ దశలో పనిచేసేటటువంటి CE-25 అనేటటువంటి క్రయోజెనిక్ ఇంజిన్ని గగన్యాన్ మిషన్ కోసం డెవలప్ చేసుకోవడం అనేది జరిగింది. ఇక ఇక్కడ ఎగువన కనిపిస్తున్నటువంటి ఈ కోన్ భాగం ఏదైతే ఉందో దీంట్లోనే మనకు క్రూ మాడ్యూల్ అనేటటువంటి దాన్ని అరేంజ్ చేయడం అనేది జరుగుతుంది. దీనిపైన కనిపిస్తున్నటువంటి ఈ చిన్నపాటి రాకెట్ లాంటి దాన్ని క్రూ ఎస్కేప్ సిస్టంగా మనం పేర్కొంటాం. అంటే వ్యోమగాములకు కావచ్చు లేదా ఓవరాల్గా నౌకకే ఏదైనా ప్రమాదం ఎదురైనటువంటి పరిస్థితులలో మరి ఈ క్రూ మాడ్యూల్లో ఉన్నటువంటి వ్యోమగాములను సురక్షితంగా భూమి మీదకి తీసుకొచ్చేటటువంటి క్రమంలో అవసరమైనటువంటి సపోర్ట్ అందించేటటువంటి సిస్టమ్గా మనకు క్రూ ఎస్కేప్ సిస్టమ్ అనేటటువంటిది మనకు కనిపిస్తూ ఉంది. ఇది ఆటోమేటిక్గా నౌక నుంచి సెపరేట్ అయిపోయి భూమిని చేరేటటువంటి క్రమాన్ని మనం చూస్తాం. లేకపోతే గనక అది నేరుగా అంతరిక్షంలోకి వెళ్ళి ఆ 400 కిలోమీటర్ల ఎత్తులో ఉండేటటువంటి కక్షల వద్ద వ్యోమగాములను పర్యటింపచేసి తిరిగి భూమి మీదకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక దీంట్లో భాగంగా చేపట్టబడినటువంటి టెస్టులకు సంబంధించి చూస్తే ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ అనేటటువంటిది మనకు కనిపిస్తూ ఉంది. అంటే చేతక్ చినూక్ లాంటి హెలికాప్టర్ అన్నట్టుది. ఈ చినూక్ వంటి హెలికాప్టర్ల ద్వారా ఇక్కడ చూపిస్తున్నటువంటి దిగువ భాగంలోని క్రూ మాడ్యూల్ని ఒక నిర్దేశిత ఎత్తు వరకు చేర్చిన తర్వాత దాన్ని వదిలివేయడం అనేది జరుగుతుంది. ఈ సందర్భంలో అది ఒక స్వేచ్ఛా పతన వస్తువు మాదిరిగా భూమి వైపుకు అమితమైనటువంటి వేగంతో ప్రయాణిస్తూ వెలువడేటటువంటి ఉష్ణాన్ని తట్టుకుని భూమిని సురక్షితంగా చేరగలిగేటట్లుగా అది ట్రై చేయడం అనేది జరుగుతుంది. దీని తర్వాత మనకు ఉన్నటువంటిది ప్యాడ్ అబార్ట్ టెస్ట్ అనేటటువంటిది. ఇక్కడ మొత్తంగా చూస్తే ఈ పై భాగంలో ఉన్నటువంటి క్రూ మాడ్యూల్ని కలిగి ఉన్నటువంటి ఛాంబర్ ఏదైతే ఉందో విపత్కర పరిస్థితులలో దీన్ని మెయిన్ రాకెట్ లాంచ్ వెహికల్ నుంచి సెపరేట్ చేసేటటువంటి మెకానిజంగా ప్యాడ్ అబార్ట్ టెస్ట్ అనేటటువంటిది మనకు కనిపిస్తూ ఉంది. ఇక దీంట్లో టెస్ట్ వెహికల్ ఫ్లైట్స్ అనేటటువంటివి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ టెస్ట్ వెహికల్ ఫ్లైట్స్లో మనకు 2 భాగాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఒకటేమో అన్మ్యాన్డ్ ఫ్లైట్స్ కాగా మరొకటి మ్యాన్డ్ ఫ్లైట్స్కి సంబంధించినటువంటి అంశాలుగా దీన్ని మనం చూస్తాం. మరి దీంట్లో భాగంగా ఏ కక్షకు దీన్ని తీసుకొని పోతున్నాం, ఎంతమంది వ్యోమగాముల్ని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది, కక్షలో ఎన్ని రోజులలో ఈ ఆపరేషన్ని కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది అనేటటువంటి దాని విషయంలో అనేకమైనటువంటి క్వశ్చన్స్ రావడం జరిగింది. ఆ పాయింట్స్ మీద వేరియేషన్స్ ఆధారంగా స్టేట్మెంట్స్ యొక్క వ్యాలిడిటీ అనేది కనిపిస్తూ ఉంది. కాబట్టి దాన్ని మనం కీలకంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ అనేటటువంటి అంశంగా దీన్ని మనం చూసినాము. బెంగళూరు కేంద్రంగా ఏర్పాటైనటువంటి ఈ అంతరిక్ష
కార్యక్రమంలో గగన్యాన్ అనేటటువంటి అంతరిక్ష కార్యక్రమంలో పాల్గొనేటటువంటి వ్యోమగాములకు శిక్షణను అందించేటటువంటి కేంద్రంగా దీన్ని మనం చూస్తాం. ఇక్కడ మనకు ఈ రాకెట్ ఇంజిన్స్కి సంబంధించినటువంటి సెపరేట్ టెస్టులు అనేవి మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ స్ట్రాపాన్ మోటార్లు ఘనస్థితిలో ఉన్నటువంటి ఇంధనాన్ని వాడేటటువంటి ఇంజిన్లు కాగా దానికి సంబంధించినటువంటి స్టాటిక్ టెస్ట్ అనేటటువంటిది ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా రెండవ దశలో పనిచేసేటటువంటి కోర్ ఇంజిన్ అయినటువంటి L-110 అనేటటువంటి ఇంజిన్ యొక్క టెస్టింగ్ ఫెసిలిటీ సెంటర్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే దీని ద్వారా ఎంత థ్రస్ట్ వస్తుంది, అది మరి గగన్యాన్ మిషన్కి సపోర్ట్ చేసేటటువంటి అవకాశం ఉందా లేదా కనుక్కునేటటువంటి కోణంలో వీటిని కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తుంది మనకు క్రయోజెనిక్ ఇంజిన్ C-25కు సంబంధించినటువంటి ఇంజిన్ స్పెసిఫికేషన్ మరియు ఇంజిన్ క్వాలిఫికేషన్ టెస్ట్లకు సంబంధించినటువంటి అంశాలుగా మనం వీటిని చూస్తూ ఉంటాం. ప్రతి దశలో ఎంత థ్రస్ట్ వెలువడుతుంది, అది రాకెట్ని ముందుకు తీసుకొని పోయేటటువంటి క్రమంలో సపోర్ట్ చేస్తుందా లేదా అనేటటువంటి కోణంలో ఈ టెస్టులు కండక్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం ఇది క్రూ మాడ్యూల్కి సంబంధించినటువంటి అంశంగా చూస్తాం. అంటే దీంట్లోనే వ్యోమగాములను ఉంచి వారిని అంతరిక్ష యాత్రను చేపించేటటువంటి ప్రయత్నంలో భాగంగా దీన్ని మనం చూస్తాం. ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది సర్వీస్ మాడ్యూల్కి సంబంధించినటువంటి అంశంగా దీన్ని మనం చూస్తాం. ఈ సర్వీస్ మాడ్యూల్ అనేది క్రూ మాడ్యూల్కి మరియు ఇక్కడ ఇతరత్ర సర్వీసెస్కి అవసరమైనటువంటి సపోర్ట్ చేసేటటువంటి మెకానిజంగా దీన్ని మనం చూస్తాం. ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నటువంటిది పారాచూట్ ద్వారా విపత్కర పరిస్థితులలో క్రూ మాడ్యూల్ మరియు ఈ సర్వీస్ మాడ్యూల్ రెండూ కలిసి దిగువకు వచ్చేటటువంటి ప్రయత్నంగా దీన్ని మనం చూస్తాం. సో ఇక్కడ వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి తీసుకొని పోవడం మాత్రమే కాదు, వారిని తిరిగి సేఫ్గా భూమిని తీసుకొచ్చేంత వరకు కూడా అవసరమైనటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మిషన్లో భాగంగా ఎంపికైనటువంటి వ్యోమగాములకు సంబంధించినటువంటి వివరాలు: గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అదేవిధంగా గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్ మరియు వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా, వీరందరూ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి పైలట్స్గా మనకు కనిపిస్తూ ఉన్నారు. సో ఈ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్లను దీనికోసం తీసుకోవడం అనేది జరిగింది. వీరికి అవసరమైనటువంటి శిక్షణలను హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్లోను అదేవిధంగా రష్యాకు సంబంధించినటువంటి ప్రముఖ అంతరిక్ష సంస్థలలోనూ వీరికి అందించిన తర్వాత వీరిని ఫైనల్గా చేపట్టేటటువంటి గగన్యాన్ 3 మిషన్లో భాగంగా ఎంపిక చేసుకుని వారిని అంతరిక్షంలోకి తీసుకొని పోయేటటువంటి ప్రయత్నం చేస్తారు. దీంట్లో భాగంగా మనకు ఉన్నటువంటివి క్రూ మాడ్యూల్ అనేటటువంటిది ఒకటి కనిపిస్తుందని చెప్పేసి అనుకున్నాం. మరి ఈ క్రూ మాడ్యూల్కి అవసరమైనటువంటి లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్స్ని అందించేటటువంటి క్రమంలో మనకు సర్వీస్ మాడ్యూల్ అనేది ఒకటి కనిపిస్తూ ఉంది. అవసరమైతే వీటికి సపోర్ట్గా మనకు ప్రొపల్షన్ మాడ్యూల్ అనేటటువంటిది కూడా ఒకటి అందించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అడిషనల్గా ఏదైనా ఇబ్బందులు కనుక కలిగితే ఈ రెండింటిని కలిగి ఉన్నటువంటి కాంపోజిట్ మాడ్యూల్ని సురక్షితంగా భూమి మీదకి తీసుకొచ్చేటటువంటి కోణంలో భాగంగా. సో భవిష్యత్తులో ఇది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఒక చిత్రం అండి. ఇది దశాబ్దాలుగా మనకు యుఎస్ఏ కావచ్చు, కెనడా, అదేవిధంగా యుఎస్ఎస్ఆర్, జపాన్, చైనా వంటి దేశాలు కాలక్రమంలో దీన్ని డెవలప్ చేసుకోవడం అనేది జరిగింది. భారత్ కూడా 2040 నాటికి ఇలాంటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని భారతదేశం ఆధ్వర్యంలో రూపొందించుకోవాలని చెప్పేసి సంకల్పించుకుంటూ ఉంది. మరి ఆ రకంగా అడుగులు ముందుకు వేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మనము ఇస్రో అనేది వివిధ అవసరాల కోసము అంటే దేశ కార్యక్రమాలకు బూస్ట్ ఇచ్చేటటువంటి కోణంలో కొన్ని రకాలైనటువంటి ఉపగ్రహ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ పిఎస్ఎల్వి ద్వారా ప్రయోగించబడ్డ, జిఎస్ఎల్వి ద్వారా ప్రయోగించబడ్డ, అదేవిధంగా ఎస్ఎస్ఎల్వి ద్వారా ప్రయోగించబడ్డ ఇక్కడ మనం చెప్పుకుంటున్నటువంటి ఏదో ఒక ఉపగ్రహ వ్యవస్థలో ఆ ఉపగ్రహం అనేది ఫిట్ కావడం అనేది జరుగుతుంది. సో దీంట్లో భాగంగా మొదటగా మనం గమనించేది సమాచార ఉపగ్రహాలకు సంబంధించి, అంటే ఇవి భూస్థిర కక్షలలో ఉండేటటువంటి ఉపగ్రహాలుగా మనం చెప్పుకున్నాం. ప్రముఖంగా చెప్పాల్సి వస్తే జిఎస్ఎల్వి మార్క్ 1, 2, 3 వాహక నౌకల ద్వారా ప్రయోగించినటువంటి ఉపగ్రహాలుగా ఇవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత మనకు ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ లేదా భూ పరిశీలన ఉపగ్రహాలు అని చెప్పేసి అంటాం. రిమోట్ సెన్సింగ్ తరహా ఉపగ్రహాలు కూడా దీంట్లోని ఒక భాగంగా మనం చెప్తాం. భారతదేశం ప్రయోగించినటువంటి అత్యధిక ఉపగ్రహాలు రిమోట్ సెన్సింగ్ తరహా ఉపగ్రహాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీటి తర్వాత మనం చెప్పుకోవాల్సినటువంటిది మార్గ నిర్దేశక ఉపగ్రహాలు, నావిగేషన్ శాటిలైట్స్. దీని తర్వాత భారతదేశము ప్రయోగాత్మక ప్రయోగాలలో భాగంగా స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రామ్స్ అనేటటువంటి వాటిని చేపట్టడం జరిగింది. దీన్నే ఖగోళ పరిశోధక ఉపగ్రహాలు అంటున్నాము. ఇక్కడ ప్రస్తుతం వెరీ రీసెంట్గా ప్రయోగించినటువంటి ఆదిత్య L1 కావచ్చు,
ఎక్స్పోసాట్ ప్రయోగాలు కావచ్చు, అదేవిధంగా చంద్రయాన్ 1, 2, 3 ప్రయోగాలు కావచ్చు, అదేవిధంగా మార్స్ ఆర్బిటర్ మిషన్, ఇవన్నీ కూడా ఖగోళ పరిశోధక ఉపగ్రహాల జాబితాలోకి వచ్చేటివే. అదేవిధంగా 2028 నాటి వరకు మనకు శుక్రయాన్ అనేటటువంటి పేరుతోటి మరొక ప్రయోగాన్ని చేపట్టాలని చెప్పేసి ఇస్రో కృత నిశ్చయంతో ఉంది. ఇక్కడ టైం లైన్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే వీనస్ మిషన్ చేపట్టాలని చెప్పేసి అనుకుంటున్నా కూడా 2028 నాటికి చేపట్టాలని చెప్పేసి ప్రాథమికంగా ఒక నిర్ధారణకు రావడం అనేది జరిగింది. ఇది కూడా జరుగుతుందా లేదనేటటువంటిది ఇస్రో యొక్క సన్నద్ధతను బట్టి ఆధారపడి ఉండేటటువంటి అంశంగా మనం చూస్తాం. ఇక విద్యార్థి ఉపగ్రహాలు అనేటటువంటివి ఇంజనీరింగ్ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులతో ఈ ఉపగ్రహాలను తయారు చేసి ఈ ఇస్రో రూపొందించినటువంటి లాంచ్ వెహికల్స్ ద్వారా వీటిని లాంచ్ చేయడం అనేది జరిగింది. ప్రముఖంగా మనము ఈ 4 రకాలకు సంబంధించినటువంటి ఉపగ్రహాలను ఒకసారి గమనించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది భూ స్థిర ఉపగ్రహాలకు సంబంధించినటువంటి ఒక పిక్చరైజేషన్గా మనం చూస్తూ ఉన్నాం. దీని ద్వారా కేవలము సమాచార సేవలు మాత్రమే కాకుండా ఇక్కడ కొన్ని సందర్భాలలో అవే సమాచార ఉపగ్రహాలలో వాతావరణ పరిశోధన కోసం ఉపయోగపడేటటువంటి పేలోడ్స్ను అమర్చి వాతావరణ పరిశోధన సర్వీసెస్ కూడా పొందేటటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా వేగవంతమైనటువంటి ఇంటర్నెట్ సౌకర్యాలు అందించేటటువంటి కోణంలో వీటితో పాటుగా మనకు వీడియో కాన్ఫరెన్సింగ్ కావచ్చు, టెలి ఎడ్యుకేషన్, టెలిమెడిసిన్, ఇలా బహుళ కోణాలలో మనకు ఇవన్నీ ఉపయోగపడుతూ ఉన్నాయి. మోరోవర్ చూసుకుంటే ఇక్కడ మనకు ఇవి వృత్తాకార కక్షలో ఉన్నటువంటి భూస్థిర కక్షలలోకి వీటిని ప్రయోగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి ఆ కోణంలో ఇటీవల కాలంలో ప్రయోగించినటువంటి శాటిలైట్స్కి సంబంధించి కనుక మనం చూస్తే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది ఇన్సాట్ శ్రేణిలో రూపొందించబడినటువంటి మొట్టమొదటి కమ్యూనికేషన్ ఉపగ్రహం యొక్క ఛాయాచిత్రంగా దీన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వీటి నుంచి వచ్చేటటువంటి సర్వీసెస్గా వీటిని పరిగణిస్తూ ఉంటాం. విలేజ్ రిసోర్స్ సెంటర్స్ కావచ్చు, అదేవిధంగా రేడియో నెట్వర్కింగ్ కావచ్చు, టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు కమ్యూనికేషన్ శాటిలైట్ల ద్వారా రూపొందిస్తున్నటువంటి అంశాలుగా మనం చూస్తాం. సో ఇవన్నీ వేరియస్ కమ్యూనికేషన్ సర్వీసెస్కి సంబంధించినటువంటి శాటిలైట్స్గా మనం చూస్తూ ఉన్నాం. దీంట్లో అమర్చబడి ఉన్నటువంటి ట్రాన్స్పాండర్స్ అనేటటువంటి పరికరాల ద్వారా, అంటే ట్రాన్స్మిటర్ కమ్ రెస్పాండర్ అనేటటువంటి పరికరంగా దీన్ని మనం చూస్తాం. వీటి సహాయంతో సమాచార ఉపగ్రహాలు ఇవి గ్రహించినటువంటి సమాచారము లేదా సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అవసరమైతే యాంప్లిఫై చేయడం ద్వారా, అంటే ఆవర్ధనం చెందించడం ద్వారా లేదా సిగ్నల్స్ యొక్క స్ట్రెంగ్త్ని పెంచడం ద్వారా తిరిగి భూమికి కమ్యూనికేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి శాటిలైట్ యొక్క శ్రేణుల్ని కనుక గమనిస్తే సమాచార ఉపగ్రహాలన్నీ కూడా ఇన్సాట్ మరియు జీసాట్ అనేటటువంటి 2 శ్రేణులలో భాగంగా రూపొందించి ప్రయోగించుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మోస్ట్ ప్రాబబ్లీ ఇన్సాట్ శ్రేణి ఉపగ్రహాలన్నింటినీ దాదాపుగా అధిక శాతం మనం విదేశీ వాహక నౌకల ద్వారానే ప్రయోగించుకోవడం జరిగింది. కేవలం కొన్నింటిని మాత్రమే మనం స్వదేశీ వాహక నౌకల ద్వారా ప్రయోగించుకోవడం జరిగింది. ఇక జీసాట్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ మిక్స్డ్ స్ట్రాటజీ అనేది మనకు కనిపిస్తూ ఉంది. కొన్నిటిని స్వదేశీయంగా ప్రయోగిస్తుంటే మరికొన్నింటిని విదేశీయంగా ప్రయోగిస్తున్నటువంటి పరిణామ క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక ఇన్సాట్ 1కి సంబంధించి చూస్తే ఇవి కమ్యూనికేషన్ ఉపగ్రహ వ్యవస్థలలో తొలితరం ఉపగ్రహాలుగా మనం చూస్తాం. దీనిని రూపొందించడంలో అమెరికాకు చెందినటువంటి ఫోర్డ్ ఫౌండేషన్ అనేటటువంటి సంస్థ అవసరమైనటువంటి మార్గ నిర్దేశనం చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. కానీ మిగిలిన ఉపగ్రహాలన్నీ కూడా స్వదేశీయంగా రూపొందించబడినటువంటి ఉపగ్రహాలు. వీటన్నింటినీ రూపొందించడంలో మనకు యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ అనేటటువంటి కేంద్రము మనకు అత్యధికంగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సమాచార ఉపగ్రహాలే కాదు, మిగిలినటువంటి అన్ని ఉపగ్రహాలను తయారు చేసిన సంస్థగా యుఆర్ఎస్సి అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఇన్సాట్ 1 శ్రేణిలో, అంటే మొదటి తరము సమాచార ఉపగ్రహాల్లో భాగంగా ఇన్సాట్ 1 శ్రేణి అనేది కనిపిస్తుంది. ఈ శ్రేణిలో 1A, 1B, 1C, 1D అనేది కనిపిస్తుంది. ఇవన్నీ కూడా అమెరికాకు సంబంధించినటువంటి రాకెట్ లాంచర్స్ ద్వారా ప్రయోగించడం అనేది జరిగింది. ఇక ఇన్సాట్ 2 నుంచి భారత్ స్వదేశీయంగానే వీటిని తయారు చేసుకుంటోంది, కానీ విదేశీ వాహక నౌకల ద్వారా వీటిని ప్రయోగించడం అనేది జరిగింది. సో దీంట్లో ఇన్సాట్ 2A, 2B, 2C, 2D, 2E ఇవి 2వ తరం సమాచార ఉపగ్రహాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇన్సాట్ 3వ శ్రేణి విషయానికి వచ్చేసరికల్లా దీంట్లో ఇన్సాట్ 3A అనేది మనకు ఉభయతారకంగా పనిచేసేటటువంటి ఉపగ్రహంగా మనం చూస్తాం. ఇది కమ్యూనికేషన్ ఉపగ్రహంగాను వాతావరణ పరిశోధన ఉపగ్రహంగాను మనకు కనిపిస్తుంది. అంటే దీని నుంచి మనము ఏకకాలంలో 2 సర్వీసెస్ తీసుకుంటూ ఉన్నాం. సమాచార సేవలు, అదేవిధంగా వాతావరణ పరిశోధన మరియు భూ పరిశోధన సర్వీసెస్ కూడా ఇక్కడి నుంచి తీసుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా 3A, 3B, 3C మరియు 3E అనేటటువంటి ఉపగ్రహాలను ప్రయోగించాం. 3C తర్వాత 3E వచ్చింది, 3D అనేది మిస్ అయింది.
సో ఇక్కడ 3Dని మనము వాతావరణ పరిశోధన ఉపగ్రహంగా మనం పరిగణిస్తాం, ఇన్సాట్ 3D. సో ఇన్సాట్ 3D అనేటటువంటి ఉపగ్రహము పూర్తిగా ఇన్సాట్ శ్రేణిలోనే రూపొందించబడినా కూడా దీన్ని సమాచార ఉపగ్రహాల కోణంలో కాకుండా వాతావరణ పరిశోధక ఉపగ్రహంగా మనం చూస్తాం. ఇది కూడా భూస్థిర కక్షలలోకి ప్రయోగించబడినటువంటి క్రమాన్ని మనం చూస్తాం. ఇక ఇన్సాట్ 4 సిరీస్ విషయానికి వచ్చేసరికల్లా దీంట్లో 4A, 4B, 4C మరియు 4CR అనేటటువంటి 4 ఉపగ్రహాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ R అనేటటువంటి అక్షరము రీప్లేస్మెంట్ అనేటటువంటి కోణంలో చెప్తాం. అంటే ఇన్సాట్ 4C ప్రయోగించిన తర్వాత దాన్ని రీప్లేస్ చేసేటటువంటి శాటిలైట్గా ఇన్సాట్ 4CR అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇన్సాట్ 4C మరియు 4CR యొక్క ప్రత్యేకత ఏంటి అంటే వీటిని మనము GSLV వాహక నౌక ద్వారా ప్రయోగించడం, ఈ 2 శాటిలైట్లను మాత్రమే. మిగిలినటువంటి శాటిలైట్లు ఏవైతే ఉన్నాయో ఇన్సాట్ శ్రేణికి సంబంధించి వాటిని మనము విదేశీ వాహక నౌకల ద్వారా ప్రయోగించినట్లుగా మనం గుర్తుంచుకోవాలి. ఇక జీసాట్ శ్రేణిలో ఉన్నటువంటి శాటిలైట్లు GSLV వాహక నౌకల ద్వారా, అదేవిధంగా విదేశీ వాహక నౌకల ద్వారా కూడా ప్రయోగించబడుతూ ఉన్నాయి. వెరీ రీసెంట్గా ఈరోజు జరగబోయేటటువంటి అంటే నవంబర్ 18, 2024న చేపట్టబడుతున్నటువంటి జీసాట్ N2 ఉపగ్రహం ఏదైతే ఉందో ఈ ఉపగ్రహం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే చాలా కాలం తర్వాత అమెరికా భూభాగం నుంచి ప్రయోగించబడుతున్నటువంటి భారతదేశపు ఉపగ్రహంగా దీన్ని మనం చెప్తాం. ఇది స్పేస్ ఎక్స్కి సంబంధించినటువంటి ఫాల్కన్ 9 అనేటటువంటి రాకెట్ ద్వారా ప్రయోగించబడుతూ ఉంది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది హై థ్రోపుట్ శాటిలైట్ రకానికి చెందినటువంటి అంశంగా దీన్ని మనం చూస్తాం. సో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి భారతదేశం ఇప్పటివరకు ప్రయోగాత్మకంగా ప్రయోగించినటువంటి సమాచార ఉపగ్రహాలకు సంబంధించినటువంటి వ్యవస్థ. సో దీంట్లో అన్నిటికీ మనకు అవసరం లేదు, కానీ వెరీ రీసెంట్గా జరిగినటువంటి లాంచింగ్స్ మీద మనకు ఎక్కువగా క్వశ్చన్స్ పోజ్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది. వెరీ రీసెంట్గా కనుక గమనిస్తే ఈరోజు జరిగినటువంటి శాటిలైట్ కంటే ముందు మనకు 2022లో 4180 కిలోల బరువు ఉన్నటువంటి CMS-02 అనేటటువంటి శాటిలైట్ లేదా దీన్నే జీసాట్ 24 అనేటటువంటి సంకేతనామంతో చెప్తూ ఉన్నాం. దీనిని ఏరియన్ 5 వాహక నౌక ద్వారా ప్రయోగించడం అనేది జరిగింది. ఈ శాటిలైట్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే దీన్ని ఎక్స్క్లూజివ్గా టాటా ప్లే, మనకు DTH సర్వీసెస్ అందించేటటువంటి టాటా ప్లే అనేది దీన్ని పూర్తి స్థాయిలో లీజుకు తీసుకున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఇక దీని తర్వాత అంటే దీనికంటే ముందు చేపట్టినటువంటి ఉపగ్రహంగా మనకు CMS-01 అనేది మనకు కనిపిస్తూ ఉంది. దీన్ని డిసెంబర్ 17, 2020న ప్రయోగించడం జరిగింది. ఇది PSLV వాహక నౌక ద్వారా ప్రయోగించబడినటువంటి కమ్యూనికేషన్ ఉపగ్రహంగా దీన్ని మనం చూస్తూ ఉన్నాం, PSLV C50కి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి జీసాట్ 30, అదేవిధంగా జీసాట్ 31. ఇక్కడ జీసాట్ 7A అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఇది GSLV F11 ద్వారా ప్రయోగించబడినటువంటి ఉపగ్రహంగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది స్వదేశీయంగా ప్రయోగించబడినటువంటి, స్వదేశీయంగా రూపొందించబడినటువంటి కమ్యూనికేషన్ శాటిలైట్గా మనం చూస్తాం. అదేవిధంగా GSLV Mark 3 D2 ద్వారా ప్రయోగించబడినటువంటి మరొక ఉపగ్రహంగా జీసాట్ 29 అనేది కనిపిస్తూ ఉంది. సమాచార ఉపగ్రహాలలో భారతదేశంలో రూపొందించబడి భారతదేశంలో ప్రయోగించబడినటువంటి అతి భారీ ఉపగ్రహంగా మనకి ఇక్కడ ఈ జీసాట్ 29 అనేది కనిపిస్తూ ఉంది. దీని యొక్క బరువు 3423 కిలోలు. మరి దానికి ఎగువనే జస్ట్ పైన 5854 కిలోలు కనిపిస్తుంది కదా సార్, ఇది దీనికంటే భారీ అని చెప్పేసి అంటాం. కానీ ఇది స్వదేశీయంగా రూపొందించబడి విదేశాల నుంచి ప్రయోగించబడినటువంటి ఉపగ్రహంగా మనకు కనిపిస్తూ ఉంది. మోరోవర్ ఇక్కడ ఈ జీసాట్ 11కి సంబంధించి చూస్తే ఇది భారతదేశం రూపొందించి ప్రయోగించినటువంటి అతి భారీ ఉపగ్రహంగా దీన్ని మనం చెప్తాం. కాబట్టి ఈ జీసాట్ 11కే ఇంకొక పేరు బిగ్ బర్డ్ అనేటటువంటి పేరుతోటి పిలుచుకుంటాం. సో ఆ కోణంలో చూస్తే మనకు జీసాట్ 6A అనేది కూడా GSLV వాహక నౌక ద్వారా ప్రయోగించడం జరిగింది. జీసాట్ 17 దీన్ని ఏరియన్ వాహక నౌక ద్వారా ప్రయోగించుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి జీసాట్ 19 ఉపగ్రహానికి కూడా మరొక ప్రత్యేకత అనేది ఉంది. ఇది జీసాట్ 29 తర్వాత స్వదేశీయంగా రూపొందించబడి ప్రయోగించినటువంటి కమ్యూనికేషన్ ఉపగ్రహాలలో రెండవ భారీ ఉపగ్రహంగా దీన్ని మనం చెప్తాం. కేవలం కమ్యూనికేషన్లకు మాత్రమే చెప్తున్నాం, ఎందుకంటే చంద్రయాన్ 3 విషయానికి వచ్చేసరికల్లా 3900 కిలోల బరువు ఉన్నటువంటి చంద్రయాన్ 3 మిషన్ అనేది అతి భారీగా మనకు కనిపిస్తూ ఉంది. కానీ మరి చంద్రయాన్ 3 అనేది మనకు కమ్యూనికేషన్ ఉపగ్రహం కాదు. కాబట్టి ఆ కోణంలో ఈ వేరియేషన్స్ ఆధారంగా మనము క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక జీసాట్ 19 కావచ్చు, జీసాట్ 29 కావచ్చు, అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి జీసాట్ 11 కావచ్చు. దీని తర్వాత మనం ప్రస్తుతం ప్రయోగిస్తున్నటువంటి జీసాట్ N2,
లేదా GSAT-20 అనేటటువంటి ఉపగ్రహాలు, వీటిని మనము హై థ్రోపుట్ శాటిలైట్స్గా మనం చెప్తాం. ఈ 4 ఉపగ్రహాలను వేగవంతమైనటువంటి ఇంటర్నెట్ సర్వీసెస్ని అందించేటటువంటి కోణంలో మనం ప్రయోగించడం జరుగుతుంది. ఈ క్రింది వానలో హై థ్రోపుట్ శాటిలైట్స్ని గుర్తించండి అన్నప్పుడు మనకు కనిపించాల్సినటువంటి అక్షరాలు ఇక్కడ అంకెలు ఏంటంటే GSAT-19 కావచ్చు, 29 కావచ్చు, GSAT-11 కావచ్చు, అదేవిధంగా GSAT-20 లేదా GSAT-N2. ఇవి రెండు కూడా ఒకే ఉపగ్రహానికి సంబంధించినటువంటి రిఫరెన్స్ నేమ్స్ కాబట్టి వీటిని మనము హై థ్రోపుట్ శాటిలైట్స్గా పేర్కొనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక ఇక్కడ దిగువన కనిపిస్తున్నటువంటి GSAT-9 విషయానికి వచ్చేసరికల్లా దీన్ని కూడా మనం స్వదేశీయంగానే ప్రయోగించుకోవడం జరిగింది. మరోవర్ దీన్ని మనము సౌత్ ఏషియా శాటిలైట్ అనేటటువంటి పేరుతోటి చెప్తాం. అంటే దక్షిణాసియా దేశాలకు ఇక్కడ అంతరిక్ష రంగం యొక్క తోడ్పాటును అందిస్తూ భారత్ అందించినటువంటి ఒక స్నేహహస్తంగా దీన్ని మనం చెప్తాం. అలా మనకు ఉన్నటువంటి ఉపగ్రహాలలో ఏవి భారతీయ ఉపగ్రహాలు మరియు భారతదేశం నుంచి ప్రయోగించబడినటువంటి ఉపగ్రహాలు అనేటటువంటి కోణంలో చూడాలి. ఇక్కడ ముఖ్యంగా చూస్తే విదేశీ ఉపగ్రహాలు కోణంలో చూస్తే కనుక, అంటే విదేశాల నుంచి ప్రయోగించినటువంటి ఉపగ్రహాలను కనుక గమనిస్తే వెరీ రీసెంట్గా చేసినటువంటి అడ్వాన్స్మెంట్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇవి అనదర్ సెట్ ఆఫ్ కమ్యూనికేషన్ శాటిలైట్స్ యొక్క కంప్లీట్ స్ట్రక్చర్గా మనం చెప్తాం. తొలినాళ్లలో మనకు INSAT-1A అనేటటువంటి శాటిలైట్ 1982లో మొదటిసారిగా దీన్ని ప్రయోగించాం. అమెరికాకు చెందినటువంటి డెల్టా అనేటటువంటి లాంచ్ వెహికల్ ద్వారా ప్రయోగించడం జరిగింది. ఇది కక్షలో చేరడంలో విఫలమైనట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఇక INSAT-1B అనేది రెండవ ఉపగ్రహము. ఇది సక్సెస్ఫుల్గా షటిల్ అనేటటువంటి అమెరికన్ లాంచ్ వెహికల్ ద్వారా ఇది సక్సెస్ఫుల్గా భూస్థిర కక్షలోకి పోయినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ ఎడ్యుసాట్కి సంబంధించి చూస్తే దీన్ని కూడా మనము స్వదేశీయంగానే రూపొందించుకున్నాం. GSAT-3 అనేటటువంటి ఉపగ్రహాన్ని మనము ఎడ్యుసాట్ అనేటటువంటి పేరుతోటి పిలుస్తున్నాం. కాబట్టి ఇలాంటి సంకేత నామాలతోటి మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ చూపించినటువంటి కల్పన 1 కూడా మనకు సమాచార ఉపగ్రహంగా కాక వాతావరణ పరిశోధనకు సంబంధించినటువంటి ఉపగ్రహంగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. దీన్ని PSLV-C4 ద్వారా కూడా, అంటే PSLV-C4 ద్వారా దీన్ని ప్రయోగించుకోవడం జరిగింది. కమ్యూనికేషన్ సేవలు మరియు వాతావరణ పరిశోధన సంబంధించినటువంటి సర్వీసెస్ కూడా దీని నుంచి అందుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో అలా వేరియేషన్స్ ఆధారంగా వీటిని మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఇక మరొక సెట్ ఆఫ్ శాటిలైట్స్గా మనకు భూ పరిశీలన ఉపగ్రహాలు, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. భారతదేశం ప్రతిష్టాత్మకంగా రూపొందించి ప్రయోగించిన ఉపగ్రహాలన్నీ కూడా ఈ రకానికి చెందినటువంటి ఉపగ్రహాలే. దీంట్లో భాగంగా మనము GSOలోకి చాలా తక్కువ సంఖ్యలో భూ పరిశీలన ఉపగ్రహాలను ప్రవేశపెడతాము. అదేవిధంగా అత్యధిక సంఖ్యలో మనకు లో ఎర్త్ ఆర్బిట్లోకి మరియు సన్ సింక్రనస్ పోలార్ ఆర్బిట్స్లోకి ఈ భూ పరిశీలన ఉపగ్రహాలను ప్రయోగించడం అనేది చూస్తూ ఉన్నాం. ఇవి ముఖ్యంగా రిమోట్ సెన్సింగ్ అనేటటువంటి సాంకేతికత ఆధారంగా పనిచేసేటటువంటి ఉపగ్రహాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశి సూర్యుడి నుంచి శక్తిని పొందిన తర్వాత తిరిగి వాతావరణంలోకి రేడియేట్ చేసేటటువంటి క్రమంలో అవి విడుదల చేసేటటువంటి రేడియేషన్ ఆధారంగా ఆ వస్తురాశిని గమనించేటటువంటి సాంకేతికత, గుర్తించేటటువంటి సాంకేతికతను మనము భూ పరిశీలన ఉపగ్రహ వ్యవస్థగా మనం చెప్తూ ఉంటాం. సో ఇక్కడ మనకు భూమి నుంచి, అంటే సూర్యుడి నుంచి ఈ ఉష్ణశక్తిని పొందినటువంటి సమస్త జీవరాశి, ఇక్కడ ఉన్నటువంటి వృక్షాలు ఒక రకమైనటువంటి పరిమాణంలోని రేడియేషన్ని, అదేవిధంగా చిన్న చిన్న గడ్డి మొక్కలు మరో రకమైనటువంటి రేడియేషన్ని, బిల్డింగులు కావచ్చు, పూరి గుడిసెలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇలా రకరకాలైనటువంటి వస్తువులు విభిన్న పరిమాణాలలో రేడియేషన్ని వెదజల్లుతున్నటువంటి పరిస్థితులలో ఆ రేడియేషన్ పరిమాణాన్ని ఉపగ్రహాల ద్వారా గమనించి వాటిని గుర్తించేటటువంటి సాంకేతికతగా మనం భూ పరిశీలన ఉపగ్రహాలను చూస్తూ ఉంటాం. ఇక్కడ సూర్యానువర్తన ధ్రువకక్షలలోకి వచ్చేసరికల్లా రిసోర్సెసాట్ 1, 2, 2A అనేటటువంటి శ్రేణి ఉపగ్రహాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా కార్టోసాట్కి సంబంధించినటువంటి 1, 2, 2A, 2B అనేటటువంటి ఉపగ్రహాలు SSPOలో ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. రీసాట్ శ్రేణిలోని 2 ఉపగ్రహాలు, ఓషన్షాట్ 2 ఉపగ్రహము, మేఘాట్రోపిక్స్, అదేవిధంగా మనకు సరల్ అనేటటువంటి ఉపగ్రహము, ఇవన్నీ కూడా మనకు కల్పన కావచ్చు. ఇక్కడ కల్పన ఉపగ్రహం మనకు భూస్థిర కక్షలలోకి చేర్చినటువంటి ఉపగ్రహంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా INSAT-3A కావచ్చు, 3D కావచ్చు, 3DR మరియు 3DS, ఇవన్నీ కూడా మనకు భూ పరిశీలన ఉపగ్రహాలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ INSAT-3A అనేది సమాచార సర్వీసెస్ అందించే ఉపగ్రహం మరియు భూ పరిశీలన ఉపగ్రహంగా కనిపిస్తూ ఉంది. 3D, 3DR మరియు 3DS మూడు కూడా ఎక్స్క్లూజివ్లీ ఇక్కడ భూ పరిశీలన ఉపగ్రహాలుగా మనం చూస్తూ ఉన్నాం, లేదా వాతావరణ పరిశోధన ఉపగ్రహాలుగా వాటిని మనం పేర్కొనే ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది మొట్టమొదటగా మనం చేపట్టినటువంటి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ యొక్క ప్రయోగము
IRS-1A అనేటటువంటి పేరుతోటి దీన్ని రష్యాకు సంబంధించినటువంటి అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించడం జరిగింది. వోస్తోక్ అనేటటువంటి వాహక నౌక ద్వారా 1988లో 975 kgs బరువుతో ఇది కనిపిస్తూ ఉంది. దీని తర్వాత భారత్ స్వదేశీయంగా రూపొందించుకొని స్వదేశీయంగా ప్రయోగించినటువంటి ఈ సక్సెస్ఫుల్గా ప్రయోగించినటువంటి శాటిలైట్గా మనకు రోహిణి శాటిలైట్ RS-D2 అనేది కనిపిస్తుంది. 1983లో దీన్ని మనము SLV-3 వాహక నౌక ద్వారా ప్రయోగించుకోవడం జరిగింది. సో అలా మనకు భాస్కర నుంచి మొదలుకొని ఇక్కడ ఉపగ్రహాల యొక్క శ్రేణి అనేది మనకు కనిపిస్తూ ఉంది. సో వీటిని మనం వెరీ రీసెంట్గా జరిగినటువంటి లాంచింగ్స్ మీద మాత్రమే ప్రధానంగా దృష్టి సారించాలి. అదేవిధంగా ఇక్కడ కార్టోశాట్ అన్న, రిసోర్స్ శాట్ అన్న, అదేవిధంగా స్కాట్శాట్ అనేటటువంటి ఉపగ్రహాలు, ఓషన్ శాట్, ఇవన్నీ కూడా మనకు ఇవి రిమోట్ సెన్సింగ్ తరహా ఉపగ్రహాలు లేదా భూ పరిశీలన ఉపగ్రహాలుగా మనం పేర్కొంటూ ఉంటాం. అదేవిధంగా IRS పేరుతో కూడా మనము అనేకమైనటువంటి ఈ భూ పరిశీలన ఉపగ్రహాలను ప్రయోగించుకోవడం అనేది జరిగింది. వీటిలో భూ పరిశీలన ఉపగ్రహాలను గుర్తించండి అనేటటువంటి కోణంలో మాత్రమే మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసేందుకు అవకాశం ఉంది. ఎందుకు అంటే ఎక్కువ సంఖ్యలో ఉపగ్రహాలు మనకు ఈ రిమోట్ సెన్సింగ్ తరహా ఉపగ్రహాలే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వెరీ రీసెంట్గా మనము EOS పేరుతోటి ఉపగ్రహాలను ప్రయోగించుకుంటూ ఉన్నాం. అంటే నేరుగా ఇవి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అనేటటువంటి అంశంగా దీన్ని మనం చూస్తాం. వెరీ రీసెంట్గా జరిగినటువంటి ప్రయోగంలో EOS-07 అనేటటువంటి ప్రయోగం మనకు SSLV-D2 ద్వారా చేపట్టడం అనేది జరిగింది. ఇక్కడ ఫిబ్రవరి 10, 2023న ఈ ప్రయోగాన్ని చేపట్టడం అనేది జరిగింది. దీని తర్వాత SSLV-D3 ప్రయోగం కూడా జరిగింది. దాని ద్వారా మరొక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అనేటటువంటి వాటిని ప్రయోగించుకోవడం జరిగింది. మరి మిగిలిన మరికొన్ని ఈ ఉపగ్రహ వ్యవస్థలకు సంబంధించినటువంటి అంశాలను నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.